చెప్పండి. బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఏం లేదు సినిమాలో, అసలు ఏంటి ఏం రాసాడో నాకు అర్థమవుతలేదు. అసలు అందులో స్టోరీ ఏముందో నాకు కూడా అర్థమవుతలేదు. నాకు ఏంటో మరి చూద్దాం. విజయ్ అన్న వాజ్ గుడ్ ఓన్లీ యాజ్ ఆల్వేస్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థమవుతలేదు. అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ అని కూడా చెప్పలేము, ఏదో సైకోటిక్గా ఉంది సినిమా. అసలు స్టోరీ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ సమ్మరైజ్ చేయమని చెప్తే ఏం చెప్పాలో నాకు తెలియదు. అసలు స్టోరీ లేదు సినిమాలో. అసలు ఏది నచ్చలేదు, సాంగ్స్ ఒకటే బాగున్నాయి సినిమాలో. నేను అట్లీస్ట్ కొంచెం డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నా, ఏం లేదు సినిమాలో. సరే నేను వెళ్ళాలి భయ్య. దించాడు, బాగా దించాడు. చెత్తలా ఉంది చూడకండి. చూద్దాం, నీ ఉంది కదా చాలా మనకి. ఇంకా అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఓవరాల్గా నెగిటివిటీ ఇచ్చినోని గుద్ద పల్లెంగుతా అన్న. నెగిటివ్ టాక్ ఇచ్చిన గుద్దనే పల్లెంగుతా. ఓవరాల్గా సినిమా కొద్దిగా ల్యాగ్ ఉంది, ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ల్యాగ్ ఉంది, కాదని అంటలే. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏదంటే విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి, లైగర్ అలాంటిది హై ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నార్మల్గా ఒక విజయ్ దేవరకొండ కొత్త హీరో లాగానే చూసి రండి ఫిలింకి. హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోతుంది. ఫిలిం కొత్తగా ఉందన్న, కొత్త సీక్వెల్. విజయ్ గీతా గోవిందం ఎలా ఉందో, గీతా గోవిందం పార్ట్ 2 అన్నట్టు ఫ్యామిలీ స్టార్ దాన్ని పెట్టలే, కానీ దాని మించే ఉందన్న. నాకు గీతా గోవిందం కంటే ఇంకా మించే ఉంది. స్టోరీ లైన్ కొద్దిగానే ఉంది, అంత బడ్జెట్ లేదు స్టోరీలో. కానీ స్క్రీన్ ప్లే అయినా, విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయినా, స్లాంగ్ అయినా ఎక్కడ తగ్గేది లేదన్న. అంత మంచిగా ఉందన్న ఓవరాల్గా. విజయ్ దేవరకొండ కొత్తగా చూస్తాం అతన్ని. అండ్ మునోల్ ఠాకూర్ అయినా, హీరోయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయినా. అండ్ మెయిన్ థింగ్, ఏ హీరోకి కాదన్న, ప్రతి ఒక్క హీరోయిన్తో కెమిస్ట్రీతో నడవాలి, మంచిగా మూవ్ ఆన్ కావాలంటే ఎవరితో కాదు, మా విజయ్ దేవరకొండగా అవుతుంది ఓవరాల్గా. అండ్ చాలా మంది నాకు ఇంకా అర్థమైతే లేదు, ఎందుకమ్మా విజయ్ దేవరకొండని, సిద్ధు జొన్నాలగడ్డని, తెలంగాణ హీరోస్ని ఎందుకు అట్లా డౌన్ఫాల్ చేయాలో నాకు కూడా అర్థమైతే లేదు. మరి కాల్చుకుని నెగిటివ్ టాక్ ఇదంతా కాదు. అన్ని ప్రతి ఒక్క ఫిలింని ఎంకరేజ్ చేద్దాం. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు అట్లనే ఉంటారు అని అంటారు. నాకేం అర్థమైతే లేదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు డౌన్ఫాల్ చేస్తారు. ఓవరాల్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ రాకుండా నెగిటివ్ టాక్ ఏం లేకుండా ఒక్కసారి థియేటర్ కండి, భావించేది అన్నట్టు ఉంటుంది ఫిలిం. అయితే వేరే లెవెల్ ఉంది నాకు ఓవరాల్గా. చాలా బాగుంది, స్టోరీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు. దేవరకొండ బాగా చేశాడు. దేవరకొండ మృణాల్ పేరింగ్ చాలా బాగుంది. దే ఆర్ వెరీ గుడ్ టు లుక్ ఆన్ ద స్క్రీన్. స్టోరీ కూడా ఎటువంటి హైప్ లేకుండా బాగా కనెక్ట్ చేశాడు. అమెరికాకి వెళ్తారు, అమెరికాకి వెళ్ళడానికి కూడా రీజన్ ఉంటుంది. క్లైమాక్స్ ఇస్ రియలీ గుడ్, ఇంటర్వల్ బ్యాంగ్ ఈజ్ గుడ్. తనకి హీరోయిన్కి గొడవలు ఎందుకు అవుతాయనేది కూడా వెరీ న్యాచురల్గా చూపించారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోంచి వచ్చే బాధలు బాగా చూపించారు. సో మిక్స్డ్ టాక్ ఉంటుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ మైట్ బి సేయింగ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అని. నాకు లాగ్ అనిపించలేదు, బికాజ్ పరశురామ్ ఈజ్ అ డైరెక్టర్ దట్ హీ విల్ టచ్ యువర్ హార్ట్ విత్ డైలాగ్స్. తను సోలో తీశాడు కదా, సోలో కాడి నుంచి మీరు డైలాగ్స్ ఫాలో అయితే ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఇందులో తనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. బాగా వచ్చింది సినిమా. ఏం లేదండి, అంటే ఇప్పుడు దేవరకొండ ఇస్ అ క్యారెక్టర్. ఇప్పుడు మనకి ఏదైనా సినిమాలో హీరో షుడ్ ప్లే ద క్యారెక్టర్. సో పరశురామ్ దేవరకొండకి ఒక క్యారెక్టర్ రాశాడు. ఏంటి, నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివి, నీ ఫ్యామిలీ కోసం కష్టపడతావు, ఇట్లా యాక్ట్ చేయని చెప్పాడు. అంతేగాని మనం ఇందులో దేవరకొండ చూడకూడదు. పరశురామ్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఫ్యామిలీ స్టార్గా చూపిస్తున్నాడు, అది చూడాలి, దేవరకొండ చూడకూడదు. అండ్ దట్స్ ఎ డెఫినేషన్ ఆఫ్ ఎ గుడ్ మూవీ. గుడ్ మూవీ అంటే ఏంటి, స్టార్ బికమ్స్ ద క్యారెక్టర్ కోసం స్టార్ని, ఇప్పుడు స్టార్ కోసం క్యారెక్టర్ రాయకూడదు. ఒక క్యారెక్టర్ రాసి స్టార్కి చెప్పాలి యూ ప్లే ద క్యారెక్టర్ అని. సో పరశురామ్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అందుకే బాగా వచ్చింది సినిమా. ఫ్యామిలీస్ బ్లైండ్కి వెళ్ళి చూడండి, యూ విల్ కమ్ అవుట్ విత్ అ లాఫ్ అండ్ ఎ క్రై. బ్లైండ్కి వెళ్ళండి ఫ్యామిలీస్. 5 out of 5 అండి, 5 out of 5 బ్లైండ్. చాలా బాగుంది, బాగానే ఉందన్న. వన్ మ్యాన్ షో అంతా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు, అంతా బాగుంది. మంచి మూవీ అన్న, కమ్బ్యాక్ మూవీ అన్న ఆయనకి. కమ్బ్యాక్ మూవీ అంటే గీతా గోవిందం తర్వాత ఇది కమ్బ్యాక్ మూవీ అన్న. చాలా బాగుంది అన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగుంది. ఆయన స్టైలిష్గా ఉన్నాడు, మంచిగా ప్రొడక్షన్ వాల్యూస్ నార్మలే అన్న, మామూలే. స్టోరీ ఏముంటుంది, బాగానే ఓవరాల్గా అయితే బాగుందన్న. ఎబో యావరేజ్ మూవీ అన్న, బాగుంది.